హాయ్ ఎవ్రీవన్. సో మేము తాళ్ళల్ల ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే సమ్మక్క జాతరకి వెళ్ళినప్పుడైతే దర్శించుకున్నాం. సో ఇప్పుడు అదే ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మా విలేజ్ వాళ్ళు అయితే జాతర చేసుకుంటున్నారు. సో ఎల్లమ్మ తల్లి బోనాలను చేసుకుంటున్నారు. చాలా అద్భుతంగా 2 days ఉంటుంది. కానీ మేము మిస్ అయిపోయినాం. సో బట్ మేము ముందే దర్శనం అయితే చేసుకున్నాం, తల్లి ఆశీర్వాదం అయితే పొందినాం. సో చూడండి ఇప్పుడు మా విలేజ్లో జరిగే 2 రోజుల పండుగ, ఎల్లమ్మ బోనాల పండుగ. హాయ్ ఎవ్రీవన్. సో ఇది మా విలేజ్కి సంబంధించిన వీడియో. అంటే మా గౌడ్స్ ఎల్లమ్మ బోనాలు చేసుకున్నారంటూ విలేజ్ మొత్తం పండగ వాతావరణం ఉంటుంది. సో మా విలేజ్లో ఏంటంటే ఎక్కువ గౌడ్సే ఉంటాం. సో చాలా ఆనందంగా హ్యాపీగా జరుపుకున్నారు పండుగ అయితే. చూడండి అంత పెద్ద మనుషుల సమక్షంలో జరుగుతుంది ఈ పండుగ. విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఎల్లమ్మ బోనాల్లో పాల్గొంటారు. చాలా హడావిడిగా ఉంటుంది 2 days అయితే. చూడండి. సో ఫస్ట్ రోజు ఏంటంటే మా విలేజ్లో ఉన్న అన్ని గ్రామ దేవతలు కానీ, హనుమాన్ టెంపుల్, హనుమాన్ పూజలు కానీ అన్ని టెంపుల్ దగ్గరికి వెళ్ళి అయితే కొబ్బరికాయలు కొట్టి అక్కడ పూజలు చేస్తారు, ఎల్లమ్మ బోనాలు చేస్తారు. ఊరంతా ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి అక్కడ బోనాలు సమర్పించుకుంటారు. చాలా బాగుంటుంది. అలాగ మురుకు లేకుండా ఏ ఆపదలు రాకుండా మేము ఎన్నట్టు అదే ఉంటారా బిడ్డ. ఏ ఆపద కానీ రానియే పోను. నా ఈ సంబరాలు కదా, ఈ సంబరానికే చేయబడతాం మేము. నా అబ్బాయిలకు ఆ 10,000 జనాలు సెలవు పెడతాలి. లేట్ అయితే పెడతాలయ్యా. మరి 5 లక్షల రూపాయలు మా మంత్రి సీతక్క గారు కూడా ఇవ్వడానికి ముందుకు చెప్పేసింది ఆల్రెడీ. మరి ఆ తర్వాత కూడా మాకు ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు కాకుండా ఆ తర్వాత కూడా కాంపౌండ్ వాళ్ళకు ఒక 5 లక్షల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది.